జెండెర్ర జెండెన్నీయలో ఎర్ర ఎర్రనిది. అక్కడే ఆగిపోయావే, ఏమంటుంది? నువ్వే చూడు, కళ్ళజోడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో. ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు. ఎట్టుకుంటారు, ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపలెట్టుకుంటారు. దిష్టి పెడతల్లా దారికి అడ్డంగా ఎట్టుకోరు. ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా నీకు? బరువు బిందుతో ఉన్నప్పుడు సేమ అడ్డొచ్చినా సిరాకే నాకు. తీయి. చేతులు ఖాళీ లేవు. మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి. తీజెంబడి పోను, బంగారం లాంటి ముగ్గు నేలపాలు చేసావు కదరా. ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా. రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు. యాదవ్ కాకులు బతుకంతా ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది. ఇదిగో రామలక్ష్మి, ఇది ఎన్నో బింది? 800. మరి అదే మరి ఎథవ తప్పుడు లెక్కలు. గుర్తులేదురా, ఎన్నోది? 801 బింది దీంతో, అంటే 200 పావల బాకీ. సర్లే ఉంచు. అవి 400 అయ్యాక దాని జతకేదైనా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను. అప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు. ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను. 14 ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా. ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్, మోత బరువునే తగ్గుద్ది. చూడు, ఐడియా అంటే అది. మా బాగా చెప్పేవారు అబ్బాయి, పెద్ద మనిషి తరహాగాని. ఆ పని చేస్తాను. సర్లే. ఏ దేవుడు, హాయ్. ఇలారా. ఏంటమ్మాయి గారు? ఏంటది? బొమ్మ బాగుందా? ఎవరది? నేనే. నాకిస్తావా? మీకెందుకు? నువ్వు నీ దగ్గర ఎందుకు? నా దగ్గరుంటే భద్రంగా చూసుకుంటాను నిన్ను. సరే తీసుకోండి. థ్యాంక్ యూ. నేను బాగున్నానా? తోకుంటే బాగుండేది. ఇదిగో, ఆనక గుడికెళ్ళాలి, ఏ పని పెట్టుకోకు. సరే. దేవుడు, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అబద్ధం మాత్రం చెప్పను. నేనంటే నీకు ఇష్టమేనా? ఓ, మీరంటే ఇష్టం, అమ్మగారంటే ఇష్టం, అయ్యగారంటే ఇష్టం, మామగారంటే ఇష్టం, వీరబాబు అంటే ఇష్టం, బిందెల బాబురావు అంటే ఇష్టం. మరే హోరి నా క్రీస్తుపురం చెలికాడా, ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది. మరి నీకు ఈ ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం? మీరంటే. అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించడం ఏంటి? నేనంటే ఇష్టం అన్నావుగా. అవును, దానికి ప్రేమకి ఇంకేంటి? ఇష్టం నుంచి పుట్టేదే ప్రేమంటే. నువ్వంటే నాకు ఇష్టం. మీకేదో అయింది? అవును, నీ మీద మనసైంది. మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది? లబ్డబ్ లబ్డబ్ అని గుండు కొట్టుకోవటం అనిపించింది. అంటే నాకనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా? మీకేమనిపించింది? కళ్ళు మూసుకో చెప్తా. బాబాయ్, మూతి మీద మూతి పెట్టేలా ముద్దు పెట్టేశారేంటి? నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది. మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి, అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు, నేను నా తడికిల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మానలేదన్నమాట. అయ్యి బాబాయ్, మానేశానే. 4 రోజుల నుంచి అసలు దాని ఇంటి వైపు వెళ్ళలేదు. చెప్పారా? అవును నమ్మగారు, అసలు ఈ 4 రోజులు ఆ వైపు వెళ్ళలేదు. కాకపోతే తడికి సత్యవతి 2-3 సార్లు మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి, ఇంకొక క్షణం కూడా ఈ కంపలో ఉండను. ఇది కాంపౌండ్ అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోద్దేటి, వెళ్ళిపోతారు. సబ్జెక్ట్ రెడీగా ఉంది. ఏమన్నా ముందు నన్ను పంపించండి, బేరాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా, నీ మూలంగా వచ్చింది ఈ దరిద్రం అంతానే. ఇదిగో దీని 12, దాన్ని 20 తీసుకో. చెల్లలేదు. ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే, సాయంకాలం వస్తా అని చెప్పు. అలాగే. అదిగో అదిగో, సంబంధం లేదంటేనే దాని కూరగాయలకి డబ్బులు ఇచ్చేశారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఇచ్చారు. అది కదే, లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం. ఆ తడికిల సత్యవతితో నాకు పెళ్ళ.
నేను మీకు మరీ ఎంత యాప్లో కనపడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నెహ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళడానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను కానీ ఆ తడికలు చచ్చి మాత్రం చేసుకోను. ఏ నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా? జస్ట్ క్యాడర్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి పెంచు. తలుచుకుంటే వెళ్ళిపోతుందండి బాబు. ఈడితే పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను, ఈడు ఎడుతాడేటి? తలుపేస్తున్నావేంటి? చెప్తా. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ముద్దెట్టినందుకు ఏదైనా ఉందా? ఉంటుంది, ఉండాలనే పెట్టాను. మీరు ముద్దెట్టి వెళ్ళిన కాడి నుంచి మతి లేకుండా తిరుగుతున్నాను. తిండి పోవాలనిపించట్లేదు, నిద్ర తినాలనిపించట్లేదు, ఏ పని చేయాలనిపించట్లేదు. మీరు చేసిన పనికి నేను ఎలా బాధపడుతున్నానో మీరు కూడా అలాగే బాధపడాలి. నేను ఆల్రెడీ బాధపడుతున్నాను. నాలో కలిగిన ప్రేమ నీలోనూ కలగాలని, ఆ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ముద్దు పెట్టాను. ఇప్పుడు నాకు నువ్వు, నీకు నేను ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటావు. మరింత ఇష్టపడతావు. కుక్కను కాదు మిమ్మల్ని. నిన్ను అనుకున్నానులే. అత్తయ్య బాగున్నావా? నువ్వా? ఎందుకు వచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. నేను రాను. అది కాదే, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పారా? అవునండి. అవునే. ఆ తడికలు చచ్చి ఊళ్ళో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తోలేడెళ్ళింది. తొర్రెడు కదా మిత్తుపాడు. అదే అదే. ఛీ, అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని ఏడిపిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికా బావా? బాధటానికి. నీ ఎందుకు లేవా? నీకు అసలేమే ఎందుకు, నేను చూసుకుంటానులే. రావే. ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు తడికలు చచ్చి వచ్చేది కదా. వచ్చిదేవా నమ్మకం. దా. దేవుడు, నీ ఒళ్ళో పడుకోనా? ఎందుకు? నిద్ర వస్తే ఇంటికి వెళ్ళిపోదాం. మొద్దు, నీకేం తెలీదు. ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీకుంటూ గోళ్లు కొరుకుంటూ దూర దూరంగా కూర్చోరు. ఒకరి కౌగిల్లో ఒకరు అతుక్కుని ఉంటారు. కాలు షాపు. అవును, నాకు ఒక అనుమానం అవుతుంది. ఏంటి? ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా, నేను నన్ను పట్టుకున్నా, నాకేమీ అనిపించేది కాదు. ఇప్పుడేంటి అదోలా ఉంటుంది? అదే ప్రేమ. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, లేకపోతే నన్ను ఏడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా? పిచ్చివాడా, ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా. మాస్టర్, అది అడబడాల్సింది, కంగారు పడాల్సింది తప్పు చేసిన వాడు గాని ప్రేమించుకునేవాడు కాదు. అది కాదు మాస్టర్. పనుంటే తప్ప ఎవరికి గుర్తురానోడిని, పేదోడిని, లేనోడిని నన్ను అమ్మాయి గారు ఏం చూసి ప్రేమించారు అర్థం కాక. అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే. ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను. ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి. ఇక ఏ లోటు ఉండదు వీడికి. ఈ చేతిని ఇలాగే పట్టుకోమ్మా. ఎన్ని అవరోధాలు వచ్చినా విడిచిపెట్టద్దు. మాస్టర్ చెప్పింది అర్థమైందా? ఎందుకు కాలేదు? నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు. ఓరి నా బంకమట్టి, చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని, అంటే పెళ్లి చేసుకోమని. అయితే అయ్యగారు చెప్పి వెంటనే చేసేసుకుందాం. అమ్మో, నాన్నకి చెప్తావా? ఒప్పుకోరేమో. ఎందుకు ఒప్పుకోరు? అయ్యగారికి నేనంటే ఇష్టం, నువ్వంటే మరీ ఇష్టం. నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు. నేను ఒప్పుకోనండి. ఈ పెళ్లి జరగదు. ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదంటే నా కూతురుగా ఏమవుద్ది? మీరే నాయం చెప్పండి అయ్యగారు. ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంట్రా అభ్యంతరం? వాడు కుమ్మరోళ్ళు, మేము సాకరోళ్ళు అండి. ఎట్టా చేసుకోమంటారండి? ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలీదా నీ కొడుక్కి? ఎక్కడండి బాబు, నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా తిరిగేసాడండి. చూడండి అయ్యగారు ఎలా మాట్లాడుతున్నాడా. నేను చెప్తానుగా, నువ్వు బాగు. వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. రేయ్, నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వర లేదు. అది నా చేత 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా అబద్ధం ఆడేస్తాను. దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. ₹100 పంచాయతీయా? ₹10 అంటే అంత తేలిగ్గా ఉంది నీకు? అది ఇస్తే తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు 2 ఎట్టి ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు. సాల ఎదురు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారు? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు. అసలే దాని మొగుడు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. రేయ్, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో, పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసేయ్. కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, పరువు పోద్ది.
మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? ఇదిగో నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావేంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే. ఏంట్రా? నేనంటే మీకు ఇష్టమే కదండి. కాదని ఎవరన్నారు? నేను ఎవడికి నేను చేస్తారు కదా. తప్పకుండా చేస్తాను. విషయం ఏంటి చెప్పు. నేను ప్రేమలో పడ్డానండి. ఆహా, పర్వాలేదే, నువ్వు మగాడు అనిపించుకున్నావు. ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ముందు ప్రేమించింది ఆవిడేనండి. వెరీ గుడ్. మీకు చెప్తే ఒప్పుకోరు. ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం అన్నారు. చచ్చా, అలా చేస్తే అయ్యగారు పరుగు పోతుంది. నిజం చెప్తే అయ్యగారు మన పెళ్లి గ్యాండ్కి చేస్తానని చెప్పానండి. తప్పకుండా చేస్తాను రా. పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను. మీరు మనిషి కాదండి, ఈ వెంకటేశ్వర స్వామి. రే, ఏంట్రా ఇది? లే, ఇంతకీ అమ్మాయి ఎవరు? అమ్మాయి గారేనండి. ఎవరు? మన రాధమ్మ గారండి. ఏంటయ్య గారు అలా అయిపోయారు? అబే, ఏం లేదురా. రాధకి నువ్వంటే ఇష్టమేనా? ప్రాణమండి. రాధని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా? మీకన్నా బాగా చూసుకుంటానండి. ఎలా? పాలేరు పనిచేసా? అది నెలకి 4-5 వేలు దాకా ఖర్చు పెడుతుంది. నువ్వెంత కష్టపడినా 1000-1500 కన్నా ఎక్కువ సంపాదించలేవు. మిగతా డబ్బు ఎలా తెస్తావు? ఆ సంగతి అలా ఉంచు. రేపు మీ పెళ్లి చేశాక రాధను అత్తవారింటికి, అదే నీతో నీ ఇంటికి పంపాలి. నీకు ఇల్లు లేదు. తను ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావు? గుడి మెట్ల మీద? గొడ్ల చావిడిలోనా? పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరోణ్ణి పనికిమాలోని అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను, పెళ్ళాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నాన్న మాటలు అంటారు. వద్దయ్య గారు, నన్నేమన్నా పర్లేదు, మీరు మాత్రం మాట పడకూడదు. కాకపోతే అమ్మాయి గారు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానంటున్నారు. అయితే ఓ పంచే, వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడికి లెటర్ రాసిస్తాను. నువ్వు వెళ్ళి అతను కలువు. అతను నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. 1 సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో, కుర్రోడు మంచోడు, ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని 4గురికి చెప్పి రాధని నీకిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది. ఏమంటావు? ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళకపోతే మన పిల్లలు అవుద్ది. నాన్నింత త్వరగా మన పెళ్లికి ఒప్పుకోడు. నేను వైజాగ్ పంపించడం నాకేదో భయంగా ఉంది. అయ్యగారు నన్ను మడిస్తే కళ్ళు పోతాయి. ఆయన మన మేలుకొని చెప్పారు. అది కాదు దేవుడు. వాడిని వెళ్ళనీయమ్మా. మీరు కూడా ఏంటి మాస్టారు? అవునమ్మా, లేనివాడు, ఎవ్వరూ లేనివాడు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే మీ నాన్నగారు పెళ్లి చేయొచ్చు. లేదనుకో అప్పుడే ఎదిరించి మీరు పెళ్లి చేసుకోవచ్చు. కాదని మీరు తొందరపడితే పెద్దవాళ్ళకి కోపం రావచ్చు, మీకు బతకడం కష్టం కావచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, వస్తాను. ఉంటాను మాస్టారు. మంచిదిరా. ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది, గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది. అది నీకు వచ్చింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి. బయలుదేరు. దేవుడు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అస్తమాట గుర్తొస్తావు, అదే బాధగా ఉంది. నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు, నేను కనిపిస్తాను. నీకు నేను గుర్తొస్తే? నీ బొమ్మ నా దగ్గర ఉందిగా, దాన్ని చూస్తాను. అబ్బాయి పట్నం వెళ్తున్నావంట కదా? అవును బాబాయ్. రామలక్ష్మి దగ్గర డబ్బులు వసూలు చేస్తాను. ఇగో. దేనికి? వచ్చేప్పుడు సైకిల్ తెమ్మంటావా? కాదా, వెళ్ళేది కొత్తూరు, అవసరానికి ఉంటాయి, నువ్వు ఉంచుకో. నా దగ్గర ఉన్నాయి బాబాయ్. ఏదో మొహమాట పడిపోకో. నీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నేను. ఆ మాత్రం నేను ఇవ్వకూడదా, నువ్వు తీసుకోకూడదా? క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఇదిగో వెంకటేశ్వర స్వామి, ఆడు నీ దగ్గర పెరిగాడు, అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన అందరూ దేవుడు దేవుడు అంటారు. ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో. ఈడేంటి ఒట్టినే మొక్కెత్తనాడు అనుకుంటున్నావా?
శనివారం శనివారం ఓ బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో వేస్తాను. ఇదిగో బింది డబ్బులంటే పుసుక్కుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసేస్తాను అనుకున్నావు. ఓ బిందికొచ్చే పావలా వేస్తాను, గుర్తెట్టుకో. మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఆగు, ఎవరు కావాలి? జేపీ గారిని కలవాలండి. ఆ ప్లాంట్ లో ఉన్నారు, అటెళ్ళు. నమస్కారం అండి. జేపీ గారు అంటే నేనే. నువ్వెవరు? కోరమూడు సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి. మా చౌదరి గారు పంపాడా? ఏంటి విశేషాలు? మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. ఎలా ఉన్నాడు? బానే ఉన్నారండి. ఏంటండి అలా చూస్తున్నారు? అందులో పని చూడమని రాశారు కదండి. తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు. మా అయ్యగారికి అంటే ఎంతో ఇష్టం అండి. త్వరగా నా పని పూర్తి చేయండి బాబు. మీ పేరు చెప్పుకుంటాను. అలాగే, తొందరగానే పూర్తి చేస్తా. నువ్వు బయట ఉండు. అలాగేనండి. ఏంటి సార్ పిలిచారు? అదిగో అక్కడ నుంచున్నాడు చూడు. ఎవరు సార్ ఆ స్వాతిముత్యం? ఎవడో గొట్టంగాడు. మన బోట్ల దగ్గర తీసుకెళ్లి ఫినిష్ చేయండి. పద. ఎక్కడికండి? పనిలోక? అవును, వీళ్ళ కూడా వీళ్ళు నీ పని అయిపోతుంది. మీ మేలు జన్మలో మర్చిపోలేనండి. ఉంటానండి. పద. హలో, ఎవరు? నేనరా, చౌదరిని. వచ్చాడవాడు? వచ్చాడు, వెళ్ళాడు. ఎక్కడికి? చావటానికి. అవును, వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉత్త అమాయకుళ్ళ ఉన్నాడు. ఏం చేశాడు రా? ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు. లవ్ స్టోరీయా? ఓ వార్నింగ్ ఇచ్చి వదిలేకపోయావంటరా? వదిలేస్తే వదిలేదు కాదు ప్రేమ. దానికి పుట్టడమే గాని చావడం తెలీదు. అందుకే చంపే. 10 నిమిషాల్లో పని అయిపోతుంది. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. పోలీసులకి టీవీ 9 వాళ్ళకి కూడా చెప్పొద్దా? లేకపోతే ఏంట్రా, మనం చేసేది ఏమన్నా మంచి పైన మర్డరు అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తావురా? సరే ఉంటా, పని అయిపోయాక ఫోన్ చేస్తాలే. వీడేనా? అవునన్నా. నేను ఇక్కడ ఏం పని చేయాలండి? ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు, మేము. ఈ కత్తి ఎందుకండి? పదును ఎంత ఉందో చూద్దామని. అవును, జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? మా అయ్యగారు బిందులు బాబు వచ్చిన డబ్బులు 3000 దాకా ఉన్నాయండి. ఆ ఉంగరం బంగారందేనా? అవునండి, మా అమ్మాయి గారు ఇచ్చారు. అవన్నీ ఇటు ఇచ్చేయి. అయ్యగారు వస్తారా? చిచ్చుకోవాలి లంచం ఏంటి? నేను ఎవరు? నువ్వు ఇవ్వద్దులే, మేమే తీసుకుంటాం.
ఆ రక్తం ఏంటి? ఏ రాయ తగిలి చచ్చి ఉంటాడు. పదండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రండి సార్ కూర్చోండి సార్. ఈ తొక్కల టీపా మీద నేను కూర్చోాలా? అయ్యి బాబోయ్, ఏం కావాలి సార్? 2 ప్లేట్లు బజ్జీలు. అలాగే సార్, వేడివేడిగా వేసిస్తా. అగో ఆ మురికి చెప్తా వేస్తావా? కడుక్కొని వేసిస్తా. స్టాప్ దే. ఆ వాటర్తో కాదు సార్, చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా? కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను. దేనికైనా పెట్టి పుట్టాలి సార్. బయటపై ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి. ఎవడా బఠానీలమ్మి మా సుబ్బుగడా? యా. ఆడు జెంటిల్మెన్ ఏంటండి బాబు? ఆడంత ఎదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు. వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను. ప్రేమించడం ఏంటి, పెళ్లి కూడా చేయమని ఎంటబడ్డాడు. మరి చేసి ఉండొచ్చుగా. ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసికని ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి. ఏ నెలకి 400 సంపాదించలేడు ఎదవా. ఆడి నా కూతురుని ఏం పోషిస్తాడండి? వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆడేం చేసి సంపాదిస్తాడండి? చిన్నపిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాల పకీర్గాడు అని నువ్వు అనుకుంటున్నావు. సింగపూర్ అనుకోలేదు. అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు. నేను నమ్మను. ఇప్పుడు కూడా నమ్మవా? నువ్వే నేనే. ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సింగపూర్ దెబ్బ. ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి. అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు, జీవితాంతం కూర్చొని తినచ్చు. ముక్కు మూసుకొని అంటున్నావు, అక్కడ ఏమైనా కక్కువ దొడ్లు లాంటివి ఏమైనా కడిగావా? ఏం చేసి సంపాదించావంది కాదు, ఎంత సంపాదించావని ముఖ్యం. ఇప్పుడు నేను లక్షాధికారి. ఏమైంది? ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు? కూర్చోమంటావా? ఇంటికి పదమంటాను. మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది. ఏంటి? అత్తయ్య నన్ను చేసుకుంటుందా? అల్లుడిని చేసుకోవడానికి. ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబాబుని తప్ప జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చి చేసుకోనని తెగే చెప్పేసింది. నువ్వు రా అల్లుడు. నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా? ఎందుకమ్మా? డబ్బు సంపాదించడానికండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. వెరీ గుడ్. రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా? చేయలేనండి. పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా? అయ్యి బాబాయ్, అలాంటి పనులు ఏం చేయలేనండి. మరి ఏ పనైనా చేస్తాదని కమిట్ అయ్యో? ఇంప్రెస్ చేయాలనా? అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు. గేదెలకు మేతేసి పాలు పుదుగుతానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ఇంటి పనులన్నీ చేస్తానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ట్రాక్టర్ తోలుతానండి. ఫైన్, నెక్స్ట్. కోళ్ళకు మేతేసి గుడ్లు ఆడతానండి. అక్కడ కోళ్ళు బాతులు ఉండవమ్మా. నెక్స్ట్ నెక్స్ట్. ఆ పని ఈ పని కాకుండా ఏ పని చేస్తానండి. ఇది పట్టుకో. వెరీ గుడ్. ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అనమాట. నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది. నాతో పాటు నేను తీసుకెళ్తాను. అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా? అదేంటండి? అదేటండా అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటా. విమానం ఎందుకంటే డబ్బులు పోక నడిచి వెళ్ళిపోతాండి. నడిచి వెళ్తావా? నడవడానికి నీకు కాళ్ళున్నా, వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు. సరే, ఫ్రెండ్షిప్ కోతి నిన్ను షిప్ లో తీసుకెళ్తాను. అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా. గ్రేట్, యువర్ రియల్లీ గ్రేట్. నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది. తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ బెదరు. ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక్కో రకంగా మారుస్తుంది. చూస్తుంటే నీకు కూడా ఏదో లవ్ స్టోరీ అన్నట్టుందే. ఉంది, కాకపోతే నీలా బోత్ సైడ్ లవ్ కాదు, పెద్దల సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లవ్. అదేంటి? ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది. ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా? ఆమె ప్రియుడు బతికుంటే తప్పే. అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పడి చనిపోయాడట. అయ్యో పాపం, ఈ విషయం అమ్మాయికి తెలుసా? తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది. నేనే ఆపాను. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకొని మామూలు మనిషి అవడానికి ట్రై చేస్తుంది. ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలని ఆశ. నువ్వు చాలా గొప్పడు బెదరు. ఒక ఆడది పరామగడితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో
ఎవరినో ప్రేమించిందని తెలుసు కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీకు చేతులెత్తి దండం పెట్టాలి. మరీ పొగిడేకు, నిజంగానే గొప్ప అనుకుంటారు. నీలా అర్థం చేసుకునే దొరకటం తన అదృష్టం. ఇంతకీ అమ్మాయి ఎవరు చూస్తావా? వస్తుంది చూడు. ఈ లోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా. సరే. ఆ కంటైనర్ వాళ్ళే పంపండి. ఓకే ఓకే. రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు. ఏమయ్యా పెద్ద మనిషి, నేను ఏ పాపం చేశాను ఆ రోజు నేను చంపించాలనుకున్నా? ఉద్యోగం ఇవ్వటం ఇష్టం లేకపోతే లేదు పోరా అని చెప్పొచ్చుగా. ఈ విషయం మా అయ్యగారికి చెప్తే నా ఫ్రెండ్ ఇటువంటి వాడు గుండె పగిలి చేస్తారు తెలుసా? నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే. అబద్ధాలు ఆడేమంటే నరికేస్తాను. నాకు చిన్న దెబ్బ తగిలితే గిలగల ఆడిపోతాను మా అయ్యగారు. ఆయన నన్ను చంపమంటారా? నేను చెప్పేది నిజం. లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి? నీ ఆస్తి ఏమన్నా నాకు కలిసి వస్తుందనా? నన్నెంత చంపంటారు? వాడి కూతుర్ని ప్రేమించినందుకు. ప్రేమిస్తే పెళ్లి చేస్తానన్నారుగా, డబ్బు సంపాదించి రారా అన్నారుగా. ఇదేమన్నా పాతాళ భైరవ సినిమానా? తోటరాముడు రాజకుమార్ని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి. చూడు, జరిగిందేదో జరిగింది. నీకింకా నౌకలున్నాయి కాబట్టే బతికి బయటపడ్డావు. మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు. నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు. కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు. అంటే నేను అమ్మాయి గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా? ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్లి చేయరా? అందుకే చంపేమని ఉంటారు. నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయిన అబద్ధం చెప్పి అందరినీ నమ్మించేస్తుంటారు. ఎలా ఉంది బ్రదర్ అమ్మాయి? నీకోసం పుట్టినట్టుంది బ్రదరు. నాకు దక్కుతుందంటావా? దేవుడే మమ్మల్ని కలుపుతాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నేను మీ పెళ్లి చేస్తాను. నిజంగా నువ్వు పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తాం. మీ పెళ్ళి అయితే నా పెళ్ళి అవ్వదు. అదేంటి? అదే, మీకు పెళ్ళి అవుతుంది, నాకు పెళ్ళి అవుతుంటున్నా. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను. ముందు మీ పెళ్ళి అయిపోయినామండి. అయితే పద కోరమావిడి వెళ్దాం. బెదరు, నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది. మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే, ఎవరన్నా గుర్తుపట్టచ్చు. గుర్తుపడితే ఏంటి? ఇక్కడ తీసుకొచ్చి చెప్పేస్తాడు అనుకోవచ్చు. అలా కాకుండా నీ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అనుకో, అమ్మాయి గారికి నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను. ఓకే, అటు చూడు. ఈ అబ్బాయి బోలక్ సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్. ధనాలయ్య గారు. అరే, మా పల్లెటూరు వాళ్ళ మాట్లాడుతున్నావే? అవడానికి పంజాబ్ వాడినైనా పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి. అలాగా? ఏం చేస్తుంటారు అక్కడ? అది ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందండి. రాజమండ్రి ఇన్నిస్పేటలో మాది టైర్ల వ్యాపారం అండి. అంటే ఈ టైర్ అమ్మింది మీరేనా? ఇలాంటి తొక్కలో ఆకుల టైర్లు అమ్మితే మాకు ఎంత బొక్క? ఈ వారంలో ఇది 7వ సారి బొక్కడ్డాం. చూడు బెదరు, టైర్ వెళ్ళి మేకు గుచ్చుకున్నా, మేకెళ్ళి టైర్ గుచ్చుకున్నా, బొక్క టైర్కే లోపల ఏదో మేకుండా ఉండదు. చూడు. అయ్య బాబాయ్, మా దేవుడిలా బలేసేపారండి. నార్మల్. ఇప్పుడు వాడు కూడా ఎందుకు? వెళ్ళి 4 బొండాలు తీసుకురా. రే ఏరు బాబా, చాలా ఇంకా 2 తీరా. ఇంకో 4 తీరా, మిగిలితే మనం తాగొచ్చు. ఆల్రెడీ పైన తాగేసాను రా. అవును రే, అక్కడి నుంచి అడిగితే ఇక్కడ వినపడదు కదరా. సెల్ ఎందుకండి సో కాబోతున్నా. అదే అలాగంట, నీకు ఇన్కమ్ ఫ్రీ, నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ, అందుకని చేశా. సర్లే, ప్రతి ఒడికి సెల్ అంటే సీప్ అయిపోయింది. రాధ మనసు మారకుండా పెళ్లి చేస్తే రేపు తను ప్రేమించేది భర్త స్థానాన్నే కానీ నన్ను కాదు. నేను కోరుకునేది నన్ను నన్నుగా ప్రేమించే భార్యని. అందుకే కొన్నాళ్ళు ఇక్కడుండి తన మనసు మార్చి పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఇంత జరిగా కూడా నా కూతుని చేసుకోవడానికి వచ్చావంటే చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబు. ఇదిగోండి. ఓ, సెల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు. దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడు లేనోడు అన్నా ఉన్నాడు కదండి. సెల్ ఫోన్ లేనోడు లేడండి.